తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహాసంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, రాబోతున్నది పుష్యమాస అమావాస్య, అంటే చొల్లంగి అమావాస్య అని చెప్తారు. విశిష్టత ఏంటండి? విధిగా ఈ పనులు చేయాలి ఈ రోజున అంటూ ఏమైనా ఉన్నాయా? చొల్లంగి అమావాస్య ఊరుని బట్టి వచ్చింది. చొల్లంగి అనేటటువంటి ఊరు మనకి ఆ ఊరు పేరు మీదుగా చొల్లంగి అమావాస్య అంటాం. చొల్లంగి అమావాస్యకు ఆ పేరు రావడానికి తుల్యభాగా నది చాలా ప్రధానమైన కారణం. సప్త ఋషులు ఒక్కొక్కళ్ళు గౌతముడు తెచ్చినటువంటి గోదావరిని వాళ్ళు ఒక్కొక్క పాయగా తీసుకొని వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి 7 పాయలు 7గా విభజించబడ్డాయి. అందులో ఈ తుల్యముని అనేటటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని తుల్యభాగా నది అంటూ ఉంటాం. ఈ తుల్యభాగుడు ఎవరయ్యా అంటే, ఒక సమయంలో ఆ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ దైత్యమునులు అలాగే సప్తమునులు వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ తపస్సు చేసుకునేటువంటి మునులు కరెక్ట్గా దక్షారామ భీమేశ్వరుడి యొక్క లగ్న కాలానికి ఆ నీళ్ళని తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఈ నది చాలా విశేషంగా ప్రవహించి వచ్చి ఈ 2 ఆశ్రమాలని ఇచ్చేసేసింది. మొత్తం నీటితో నిండిపోయింది. వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చి, ఇక్కడ సప్త ఋషులం మేము ఉన్నాము, ఇక్కడ దైత్యమునులం మేము ఉన్నాము అని తెలియకుండా ఇలా వ్యవహరిస్తావా అని తుల్యభాగుడిని చెప్పించారు. తుల్యభాగుడు దైత్యుడు. వాడికి తుల్యభాగా అని పేరు ఎందుకు వచ్చిందంటే, దేవతలకి రాక్షసులకి గొడవ వస్తే ఈ మునులిద్దరికీ వాడు మధ్యస్థంగా ఉండి సమానమైన న్యాయం చెప్పేవాడు. అందుకని తుల్యభాగుడు అనేవారు. ఈ నీళ్లు కూడా అలా ఉండేవి. ఆ విధంగా ఆ తుల్యభాగా నది పారుతూ వెళ్ళేటప్పుడు వాడు తెచ్చింది కాబట్టి ఈ నదిని శపించారు. అప్పుడు ఏమని శపించారు? నీ నీళ్లు శుష్కమైపోవుగాక, అంటే ఎందుకు పనికి రాకుండా ఉండుగాక అని రాక్షసులు. ఈ సప్తమునులు నీకు ఏ విధమైన పూజలు వ్యవస్థ వ్యవహారము ఉండకుండుగాక. అప్పుడు తుల్యభాగుడు వచ్చి, అయ్యా గలగలా పారుతూ వెళ్ళి నలుగురికి ఉపయోగించేటువంటి ఈ నదుల మీద మీరు శాపవాక్యాలు పలికేది తప్పు కదా, ఏదైనా దీనికి ప్రత్యామ్నాయం చెప్పండి, మీ ఆవేశకావేశాలు వీటి మీద చూపించద్దు అంటే, అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అదేమిటి అంటే, ఈ తుల్యభాగా నది గ్రహణాలప్పుడు కానీ, లేదు అమావాస్య పున్నములు లాంటి సమయాల్లో కానీ, లేదు ప్రత్యేకమైనటువంటి పర్వాల్లో కానీ చాలా విశేషమైన పూజనీయమైనటువంటి నది అవుతుంది అని చెప్పి వరం ఇచ్చారు. ఈ ఇచ్చిన వరంలో అన్నిటికంటే గొప్పదేది అంటే, పుష్యబహుళ అమావాస్య నాడు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలం వస్తుంది. మరి ఈ తుల్యభాగా దక్షారామంలో ఉండే సప్త గోదావరిలో అక్కడి నుంచి వచ్చే లెక్క ఉంది కదా, అక్కడికి తీసుకొని వెళ్తున్నారు కదా నీళ్ళని, ఈ సప్త గోదావరి దగ్గరికి. ఈ తెచ్చేటటువంటి గోదావరిలో ఈ తుల్యభాగుడు తెచ్చినటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగం ఎంత దూరం ఉన్నా ఈ చొల్లంగి దగ్గరకు వచ్చేటప్పటికి సముద్రంలో కలుస్తుంది. నది సముద్రంలోకి వెళ్ళి కలిసేటటువంటి చోటు కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవడు స్నానం చేస్తాడో వాడికి నదీ స్నానము సముద్ర స్నానము రెండూ చేసిన ఫలము ఒక్కసారిగా వస్తాయి అనే విషయాన్ని తెలియపరచడం వల్ల ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషము. ఈ చొల్లంగి అమావాస్య రోజు చేసేటటువంటి స్నానం, ఈ కథ చెప్పుకొని ఎక్కడైనా గోదావరిని గంగని దలుచుకొని ఈ తుల్యభాగుని దలుచుకొని స్నానం చేస్తే అది చొల్లంగిలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ స్నానము సముద్ర నదీ స్నానాలు పర్వ స్నానాలు అన్నీ కలిపి చేస్తే ఏ ఫలమో ఈ ఒక్కరోజు చేసేది అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకని చొల్లంగి అమావాస్య ఇంత విశేషం. విధిగా ఇంట్లో ఆచరించవలసింది ఏంటండి ఈ అమావాస్య నాడు? ఏదన్నా పూజ కావచ్చు, ఇలాంటివి ఏమైనా? సాధారణంగా మనకు అమావాస్యల్లో రకరకాలైనటువంటి ఆచారాలు ఉంటాయి. కానీ ఈ అమావాస్యలో పితృదేవత ఆరాధన,
నదీ ఆరాధన, ఉపవాసాది దీక్షలు, స్నానాలు ఇవి చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఈ అమావాస్య రోజు ఆ విధంగా ఈ కథ చెప్పుకొని పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఎవరు స్నానం చేస్తారో అది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. పెద్దల ఆరాధన ముఖ్యంగా చేసుకోవాలి. చేసుకో అది ప్రతి అమావాస్యకి ఉంటుంది. పుష్య అమావాస్యకి చాలా విశేషం. కారణం ధనుస్ సంక్రమణం ఉంటుంది. అందుకని సంక్రమణంతో కూడినటువంటి మాసం రావడం వల్ల ప్రత్యేకత. వివరించారండి. ధన్యవాదాలు.